హలో, నమస్కారం. ఈరోజు ఇరాన్ మరియు అమెరికా యొక్క ఈ యుద్ధంలో జరుగుతున్నటువంటి సంధి గురించి పాకిస్తాన్‌లో ఏదైతే ఇరుపక్షాల వారు కూర్చొని ఈ సంధి గురించి ప్రస్తావించడానికి వస్తున్నారో పాకిస్తాన్‌లో, అది ఈరోజు బహుశా మధ్యాహ్నం తర్వాత జరగబోతుంది. కానీ ఇరాన్ ముందు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అన్ని విషయాలను ఒకవేళ సమీకరించి మనం గమనించినట్లయితే, ఇరాన్ ముందు అమెరికా పూర్తిగా లొంగిపోయినట్లుగానే మనకు కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ నిమిషానికి ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అన్నది వాస్తవమైనప్పటికీ, దీని వెనకాల కూడా కొన్ని రహస్యాలు ఉంటాయని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే అతను ప్రపంచం అనుకున్నంత మూర్ఖుడు కాదని, ఎందుకంటే ఒక ఇంత పెద్ద దేశానికి ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఇలా నిమిషానికి ఒకటి మాట్లాడడం, మాటల మీద నిలబడకపోవడం, అన్నీ ఒక చిన్న కుర్రవాడిలాగా ప్రవర్తించడం అన్నది ఒక ప్రెసిడెంట్ కు తగనటువంటి విషయం. కానీ దాని వెనకాల కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. అది వాస్తవం కూడా అయి ఉండవచ్చు. కొన్నిసార్లు అది నిరూపించబడింది కూడా. కానీ ఇరాన్‌కు పూర్తిగా లొంగిపోయి, ఇప్పుడు ఇరాన్ ఈ సంధికి రావడానికే 2 ప్రధానమైనటువంటి కండిషన్స్ పెట్టింది. ఒకటి, ఇజ్రాయిల్ లెబనాన్ పై ఇకపై దాడి చేయకూడదు. దాన్ని అమెరికా పూర్తిగా అంగీకరించినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి ఇజ్రాయిల్ కూడా లెబనాన్ పై ఏ దాడి చేయలేదు. బహుశా ఇంత దారుణంగా అమెరికా లొంగిపోతుందని ఇరాన్ చంకలు గుద్దుకుంటూ ఒక విజయ దరహాసంతో ఈ సంధి కోసం వస్తూ, పైగా వాళ్ళు పెట్టినటువంటి 10 కండిషన్స్, ఇరాన్ ఏదైతే 10 కండిషన్స్ పెట్టాయో అవి చూస్తే ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా అమెరికా అందులో నుంచి ఒక్క కండిషన్ కూడా అంగీకరిస్తుందని భావించడానికి వీలు లేదు. కానీ ఒకవేళ అమెరికా అందులో ఒకటో రెండో కండిషన్స్ ను అంగీకరించినా కూడా అమెరికా యొక్క పతనం ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం పశ్చిమేషియాకి ఒక కొత్త రక్షకుడిగా ఇరాన్ అవతారం ఎత్తుతుంది అన్నది వాస్తవం. దీని వెనకాల చైనా పూర్తిగా తను సిద్ధం చేసుకున్నటువంటి ఒక పథకాన్ని ఇరాన్ ముందు నుంచి కొనసాగిస్తుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అది వాస్తవం కూడా అయి ఉండవచ్చు. వాళ్లకు ఆయుధాలు ఇస్తున్నటువంటి చైనా, అది బహిరంగ రహస్యమే అయిపోయింది. ఇప్పుడు చైనా వాళ్లకు సమకూరుస్తుంది అన్నది. కానీ మరి అమెరికా లాంటి ఇంత శక్తివంతమైనటువంటి, ఇంత ఆయుధ సంపత్తి, ఇంత సైన్యం ఉన్నటువంటి, శక్తివంతమైనటువంటి సైన్యం ఉన్నటువంటి అమెరికా ఎందుకు ఇరాన్ ముందు ఇలా చేతులు కట్టుకొని నిలబడే స్థితిలోకి దిగజారింది అని చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. ఇది వాస్తవంగా అమెరికా నిజంగానే లొంగిపోతుందా, లేదా ఒక పెద్ద యుద్ధానికి సన్నాహాలు ప్రారంభిస్తుందా? ఒకవేళ ఈ 10 కండిషన్స్ ఇరాన్ ఏదైతే పెట్టిందో, అమెరికా కూడా 15 కండిషన్స్ పెట్టింది. కానీ దానితో పాటుగా ఇరాన్ 10 కండిషన్లు ఇవి అంగీకరిస్తేనే ఈ సంధి కుదురుతుంది, లేకుంటే ఎవరి దారి వారిది, యుద్ధం కొనసాగుతుంది అని బహిరంగంగానే ప్రఖ్యాపించింది. అందులో మొట్టమొదటిది, ఈ పశ్చిమేషియాలో ముఖ్యంగా జీసీసీ దేశాల్లో, అరబ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు పూర్తిగా నిష్క్రమించాలని, ప్రపంచం ప్రధానంగా అమెరికా వాళ్లపై విధించినటువంటి, ఇరాన్ పై విధించినటువంటి అన్ని ఆంక్షలను తీసివేయాలని, ఇలాంటి కండిషన్స్ బహుశా ఏ ఒక్కటి కూడా అందులో అంగీకరించడానికి వీల్లేనటువంటివి. ఒకవేళ అంగీకరిస్తే ఇక ఇరాన్ ను పూర్తిగా ప్రపంచాధినేతగా ఎన్నుకున్నట్టుగా అవుతుంది. మరి ఇంత దారుణానికి అమెరికా ఒడగడుతుందా, డొనాల్డ్ ట్రంప్ సిద్ధపడతాడా అన్నది సందేహం కూడా చాలా మందికి ఉండవచ్చు. అతను, డొనాల్డ్ ట్రంప్ దాన్ని అంగీకరించినట్టుగాని తిరస్కరించినట్టుగాని ఏమీ కూడా మాట్లాడకుండా నిశ్శబ్దాన్ని, మౌనాన్ని పాటిస్తున్నాడు. కానీ ఈ 2 కండిషన్స్ అక్కడి నుంచి, ఇరాన్ నుంచి తమ యొక్క ప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి
ఇప్పుడు ఇరాన్ అన్న ఆ దేశానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఇద్దరు వ్యక్తులే ఈ సంధి కోసం పాకిస్తాన్ వస్తున్నారు. ఇక్కడ ఇరాన్ పార్లమెంట్ యొక్క స్పీకర్ ముహమ్మద్ బగేర్ మరియు ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగచి వీళ్ళిద్దరూ వస్తున్నారు. వీళ్ళిద్దరితో పాటు ఇంకా చాలా మంది వస్తున్నారు వాళ్ళ యొక్క బృందం. ఇటువైపు నుంచి వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ వెళ్తున్నారు. అంటే వాళ్ళు మేము ఇరాన్ నుంచి విమానం ఎక్కాలంటేనే ఈ రెండు కండిషన్స్ మీరు అంగీకరిస్తేనే మేము ఈ సంధి కోసం ఇరాన్ నుంచి విమానం ఎక్కుతామని చెప్పారు. అందులో ప్రధానంగా ఇజ్రాయిల్ లెబనాన్ పై దాడి చేయడం అన్నది ఆపివేయాలి. అది ఆపేసినట్టుగానే కనిపిస్తుంది. అది బహుశా అమెరికా అంగీకరించినట్టుంది. కానీ ఇంత దారుణంగా ఎప్పుడైతే ఈ 10 కండిషన్లతో ఇరాన్ వస్తుందో ఆ 10 కండిషన్లలో ఒక్కటి కూడా అమెరికా అంగీకరించే అవకాశం లేనటువంటివే. మరి అందులో ఒకటో రెండో కూడా అంగీకరించినా కూడా ఇక అమెరికా యొక్క పతనం అవుతుందని డొనాల్డ్ ట్రంప్ తెలియనిదేమి కాదు. పతనం ప్రారంభమవుతుంది. పైగా కేవలం అమెరికా యొక్క పతనం మాత్రమే కాదు, జీసీసీ రాజ్యాలు అరబ్ దేశాల వాళ్ళ యొక్క పతనం కూడా ప్రారంభమవుతుందని తెలుసు. ఇప్పుడు ఈ సంధి చర్చలు జరుగుతున్నాయని ఒకవైపు కనిపిస్తున్నప్పటికీ మరోవైపు సౌదీ అరబ్, యుఏఈ వాళ్ళు కూడా రంగంలోకి దిగి మేము కూడా యుద్ధం చేస్తామని సిద్ధపడ్డారు. వాళ్ళు కూడా అడపాదడపా మిజైల్ ఇరాన్ పై దాడి చేస్తున్నారు. మిజైల్ ఇరాన్ కూడా అది చేస్తూనే ఉంది. మరి ఇది నిజంగానే ఒక పెద్ద నాటకమా? డొనాల్డ్ ట్రంప్ తెర వెనుక చాలా పెద్ద యుద్ధ సన్నాహాలను సిద్ధం చేసుకుంటూ ఇరాన్ సరిహద్దుల్లో తన యొక్క సైన్యాన్ని అక్కడ దింపి ఏదో పెద్ద దాడి చేయడానికి ఇది ఒక నాటకం ఆడుతున్నాడా అన్న సందేహాలు కూడా చాలా మందికి కలుగుతున్నాయి. ఎందుకంటే ఇంత దారుణంగా అమెరికా లొంగిపోవడం అన్నది ప్రపంచానికి మింగుడు పోవటం లేదు. పైగా వెనకాల రష్యా తప్పకొని చైనా కార్చుకొని కూర్చుంది. అమెరికాను ఎలాగైనా సరే ఆ ప్రపంచ పోలీస్ స్థానం నుంచి నిష్క్రమించి ఇరాన్ ను ముందుంచి తను ప్రపంచానికి అధిపతి కావాలని చైనా మరో ప్రయత్నం చేస్తుంది. దాని కారణం వల్లనే వాళ్ళు చైనాకు సహకరిస్తూ చైనాకు ఆయుధాలన్నీ సరఫరా చేస్తూ వాళ్ళు తెర వెనుక ప్రవర్తిస్తున్నారన్నది వాస్తవం. ఈ సంధిలో వాళ్ళు పెట్టినటువంటి ఈ 10 కండిషన్స్ లో ఒక్కడి కూడా అంగీకరించే పరిస్థితుల్లో లేనప్పుడు మరి ఇంత ఖర్చు పెట్టి పాకిస్తాన్ లోకి ఈ సంధి కోసం ఎందుకు వస్తున్నారు? ఇటు ఇరాన్ కు తెలుసు ఇందులో వచ్చి ఒక్కడి కూడా అమెరికా అంగీకరించదు అని, ఒక్కడి కూడా అంగీకరించే స్థితిలో లేదని అమెరికాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. మరి ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు? ఒకవేళ నిజంగానే అమెరికా లొంగిపోయి ఆ యుద్ధాన్ని ఎలాగైనా సరే విరమించుకోవాలని సిద్ధపడినట్లయితే, చేతులు గడుపుకోవడానికి ఆలోచిస్తూ ఉంటే అప్పటి నుంచి అమెరికా యొక్క పతనం ప్రారంభమవుతుందని తెలుసు. పైగా ఇంతకాలం నుంచి అరబ్ దేశాలు ఎలాగైతే అమెరికాతో సహకరిస్తూ వస్తూ ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్లను అలాగా మధ్యలో అనాథగా వదిలేస్తే ఇరాన్ శక్తివంతంగా మారి ఆ రాజ్యాన్ని మింగేస్తుంది. మరి వాళ్ళు ఒక కొత్త దారిని వెతుకోవాల్సి వస్తుంది. అమెరికా యొక్క ఆ స్నేహబంధాన్ని తెంచుకొని ఒక కొత్త మార్గం వైపు వాళ్ళు ప్రయాణించవలసి వస్తుంది. చైనాకు కావలసింది కూడా అదే. చైనా వాళ్ళ ఆయుధ వ్యాపారాలు చేసుకుంటూనే ఉంది. ఇరాన్కు ఆయుధాలు అమ్ముకుంటుంది ఒకవైపు, మళ్ళీ అరబ్ రాజ్యాలకు కూడా అమ్ముకుంటుంది. అది అమెరికా ఎప్పుడు చేసేదే, అది చైనా ఇప్పుడు చేస్తుంది. మరి నిజంగా ఈ పాకిస్తాన్ లో వీళ్ళకి ఇంత సంరక్షణ పాకిస్తాన్ కల్పించగలుగుతుందా? ఎందుకంటే అమెరికాను అవకాశం దొరికితే మింగేయాలని చూస్తున్నది ఇరాన్. ఎందుకంటే వాళ్ళ పరమోన్నత నేతను వాళ్ళు అతి దారుణంగా హతమార్చారు. కేవలం పరమోన్నత నేతను మాత్రమే కాదు, దానితో పాటు ఒక 50 మంది ప్రధానమైనటువంటి వాళ్ళ నాయకులను కూడా హతమార్చారు. మరి అట్లాంటిది ఒక అమెరికాకు చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ తో
ఎదురెదురుగా కూర్చొని మాట్లాడగలిగే క్షమత వాళ్ళలో ఉందా, లేదా ఏదైనా ప్రమాదం సంభవించడానికి అవకాశాలు ఉన్నాయా అన్నది అమెరికాకు తెలుసు, ఇరాన్కు తెలుసు, పాకిస్తాన్కు తెలుసు. ఏది ఏమైనప్పటికీ ఈ చర్చల యొక్క ఫలితం ఏమీ బయటికి రాదని, దానివల్ల ఏదైనా కొత్తగా యుద్ధ విరామం జరుగుతుందని నేను భావించడం లేదు. కానీ ఏమో చెప్పలేము. అమెరికా పూర్తిగా తలవొగ్గి దీనికి సిద్ధపడి ప్రపంచంలో మేము అతిశక్తివంతమైనటువంటి దేశం కాదని వాళ్ళే అంగీకరించి లొంగిపోతారా? ఇరాన్ ఈ మొత్తం ఇస్లామిక ప్రపంచానికి కొత్త రక్షకుడికి అవతారం ఎత్తుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.